అనగనగా సిద్ధాపురం అనే ఊళ్ళో మంగయ్య శెట్టి అనే ఒక వడ్డీ వ్యాపారస్తుడు ఉండేవాడు. అతను ఆ ఊళ్ళోని పేదవారికి అధిక వడ్డీలకు అప్పులిచ్చి అంతులేని ధనం కూడబెట్టాడు. ఇక కొంతకాలానికి అనారోగ్యంతో మంచం పట్టి ఓ రోజు తన ఒక్కగానొక్క కొడుకు గోవిందశెట్టిని పిలిచి ఇలా అంటాడు. చూడు నాయనా, నేను బ్రతికున్నంతకాలం ఈ ఊరోళ్ళందరికీ అవసరంలో ఉన్నప్పుడు అప్పులిచ్చి మన తరతరాలు కూర్చుని తిన్నా తరిగిపోని సంపదను కూడబెట్టాను. ఇక నాకు చివరి రోజులు దాపురించాయి. నేను ఎలాగూ ఎక్కువ కాలం బ్రతకను. ఇక నుండి మన ఆస్తి అంతా నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి బాబు. అలా మాట్లాడుకున్నా. ఇప్పటికిప్పుడు నువ్వు లేకపోతే ఇంత ఆస్తిని ఏం చెయ్యాలో కూడా నాకు తెలీదు. కాబట్టి నన్ను ఒంటరిగా వదిలి వెళ్ళిపోకున్నాన్నా. బాధపడకు నాయనా, ఎంత సంపాదించినా చివరికి మనతో పాటు తీసుకుపోలేవనే సంగతి నాకు తెలిసేసరికి నా జీవితం ముగిసిపోయింది. నువ్వైనా ఇక నుండి ఈ ఆస్తిని అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తూ వారి దగ్గర నుండి ఏమీ తీసుకోకుండా నువ్వు వారితో పాటు ఆనందంగా జీవించు బాబు. ఎందుకంటే ప్రజల శాపనార్థాలు మనకి మంచివి కాదు. వాళ్ళ ఆశీర్వచనాలుంటే మనం ఎప్పుడూ సంతోషంగా ఉంటాం. ఇక నేనుంటాను. జాగ్రత్త బాబు అని తన ఆస్తి మొత్తాన్ని గోవిందశెట్టి చేతిలో పెట్టి కన్నుమూస్తాడు మంగయ్య శెట్టి. దాంతో గోవిందశెట్టికి అసలేం చేయాలో కూడా అర్థం కాదు. ఎందుకంటే తను కళ్ళారా చూసేదాకా తన తండ్రి అంత ఆస్తి సంపాదించినట్టు గోవిందశెట్టికి కూడా తెలియదు. అతను ఇనపెట్టె తీసి అందులో ఉన్న వెండి, బంగారం, నగలు అన్నీ కుప్పగా పోసి చూస్తుంటే గుండె దడదడలాడుతుంది. ఏంటి, మా నాన్న ఇంత సంపాదించాడా? కాని ఇప్పుడు ఈ సంపదనంతా నేనెలా కాపాడాలి? ఇంత సంపద నా దగ్గరుంది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే ఏ దొంగలైనా ఇది దోచుకుపోవడానికి వస్తే అది నా ప్రాణానికే ప్రమాదం కదా. అంటే ఈ సంపదంతా నా దగ్గర ఉంచుకోకూడదు. దీన్ని ఎక్కడో ఒకచోట ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలి అని తన ప్రాణం మీద తీపితో ఆ సంపద మొత్తం ఎక్కడైనా దాచిపెట్టడానికి ఒక పథకం పన్నుతాడు గోవిందశెట్టి. నాకిప్పుడే ఒక మంచి ఆలోచనొచ్చింది. ఈ ధనమంతా 2 లంకి బిందెల నిండా పోసి ఈ రోజు రాత్రికి ఆ బిందెలను ఊరి బయట ఉండే దెయ్యాల మర్రి కింద పాతిపెట్టేస్తాను. ఎలాగూ ఆ మర్రి చెట్టు మీద దెయ్యాలుంటాయని ఈ ఊరి వారందరూ నమ్ముతున్నారు కదా. అందువల్ల రాత్రిపూట ఎవరూ కూడా చెట్టు ఛాయలకు కూడా రారు అని అనుకుని వెంటనే ఆ డబ్బంతా తన పథకం ప్రకారం లంకబిందెల్లో పెట్టి అది ఆ రాత్రికి ఎవ్వరూ చూడకుండా తీసుకెళ్లి ఆ మర్రి చెట్టు కింద పాతిపెడతాడు గోవిందశెట్టి. అయితే అతనికి ఒక అనుమానం కలుగుతుంది. అంతా బాగానే ఉంది, కానీ పొరపాటున ఈ చెట్టు కిందకి వచ్చిన ఎవరైనా తవ్వితే నా సంపద మొత్తం పోతుంది కదా. అంటే ఈ చెట్టు మీద పిశాచాలు ఉన్నాయి అని ఈ ఊరివారి నమ్మకాన్ని నేనిప్పుడు నిజం చెయ్యాలి. అందుకోసం నేనే పిశాచంగా మారి వారికి కనపడితే సరిపోతుంది కదా. అప్పుడు ఎవ్వరూ కూడా ఈ చెట్టుపై కన్నెత్తి చూడటానికి కూడా సాహసించరు అని ఒక పథకం పన్ని దాని ప్రకారం తన డబ్బును రక్షించుకోవటం కోసం గోవిందశెట్టి పిశాచాల భయాన్ని సజీవంగా ఉంచటమే కాక తానే ఒక పిశాచి వేషం ధరించి రాత్రైతే చాలు ఆ చెట్టు చుట్టూ తిరిగేవాడు. అది ఆ ఊళ్ళో కొంతమంది గ్రామస్తుల కంటపడటంతో వారు అది నిజంగానే పిశాచమని భయపడేవారు. ఇక ఆ ఊళ్ళో 2 ముసలివాళ్లు దీని గురించి మాట్లాడుకుంటూ, నువ్విది చూసావా? నిన్న రాత్రి నేను ఆ పిశాచాల మర్రి వద్ద నుండి వస్తుంటే ఏదో ఒక తెల్లని ఆకారం, కాళ్లకు గజ్జలు కూడా ఉన్నాయి. అదేదో వింత శబ్దాలు, ఏడుపులతో ఆ మర్రి చెట్టు నీడలో కనపడింది. అది చూడగానే నా గుండె ఒక్కసారిగా జల్లుమందనుకో. త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డాను. ఇంకా మన ఊళ్ళో ఎవరూ కూడా పక్కకు వెళ్ళకండి. అవునవును, నువ్వు చెప్పింది నిజమే. ఆ మర్రి చెట్టు కింద దెయ్యం తిరుగుతుందని ఆ గోవిందశెట్టి కూడా అన్నాడు. ఆయన తండ్రి మంగయ్య శెట్టి చనిపోయింది ఈ మధ్య కదా. ఆయనే దెయ్యంగా మారి మర్రి చెట్టును ఆశ్రయించినట్టు ఆ గోవిందశెట్టి చెప్తున్నాడట. అతను దెయ్యం రూపంలో ఉన్న తన తండ్రిని చూసేట్టు కూడాను. అవునా? అయితే ఇంకెప్పుడు మనం ఆ పక్కకెళ్ళొద్దు. ఆ మంగయ్య శెట్టి బ్రతికున్నంతకాలం వడ్డీల కోసం మనల్ని పీడించుకు తిన్నాడు. ఇప్పుడు చచ్చి పిశాచంగా మారి మనల్ని పీడిస్తున్నాడు అని ఒకరి నుండి ఒకరికి ఆ మర్రి చెట్టు దెయ్యం గురించి ఊరంతా ప్రచారం జరుగుతుంది. అయితే అంతవరకు ఆ మర్రి చెట్టు మీద పిశాచాలున్నాయన్న పుకారే తప్ప ఆ ఊళ్ళో ఇంకెవరూ కూడా ఏ పిశాచాన్ని స్వయంగా చూసిన వాళ్లు లేరు. అయినా ఆ భయంతో ఆ ఊళ్ళో అందరూ కూడా చీకటి పడితే ఇల్లు దాటి బయటికి రావడం మానేస్తారు. ఏమిట్రా, మన ఊరి మొత్తం చీకటి పడితే చాలు శ్మశానంలా మారిపోతోంది.
ఆ మంగయ్య శెట్టి పిశాచం భయంతో ఎవరూ కూడా బయటికి రావటం లేదు. ఇక అక్కడ ఆ పిశాచాన్ని చూసిన వాళ్ళందరికీ జ్వరాలు కూడా వస్తున్నాయి. అవునవును, ఇప్పుడు ఏడ చూసినా ఊరంతా మంగయ్య శెట్టి దెయ్యం గురించే మాట్లాడుకుంటున్నారు. మన ఊరి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అందరూ సాయంత్రం అవకముందే ఏడ పనులాడు వదిలేసి ఇంటికి పోయి తలుపులు మూసుకుంటున్నారు. ఏక రాత్రిపూట పొలాల కాపలా కూడా మానేశారు. అంతేకాదు, ఇదే అదనగా మన పొరుగురు దొంగలు కూడా యథేచ్ఛగా మన ఇళ్ల మీద పడి దోసుకుపోతున్నారా. ఏక ఊళ్ళో ఏ మనిషికి గొడ్డుకి జబ్బు చేసినా చావొచ్చినా ఆ పిశాచం పనేనని అందరూ నమ్ముతున్నారు. మొత్తానికి మన గ్రామ జీవితం అస్తవ్యస్తం అయిపోయిందిరా అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా పట్టణంలో చదువుకోటానికి వెళ్లి అప్పుడే ఆ ఊళ్ళో తిరిగి అడుగుపెట్టిన సురేష్ అనే యువకుడు వారి మాటలు విని వాళ్లతో ఇలా అంటాడు. ఏంటి మీరు చెప్తుంది నిజమా? నాకు మీరు చెప్తుంది వింటుంటే చాలా బాధగా ఉంది. నేను మన ఊరి నుండి నగరానికి వెళ్ళేటప్పుడు మన ఊరు కళకళ్లాడుతూ ఉండేది. ఇప్పుడు ఎవరిని చూసినా భయంగా ఉన్నారు తప్ప ఎవరి ముఖంలోనూ సంతోషం కనపట్టలేదు. అవును బాబు, నీలాంటి చదువుకున్నోళ్ళు కూడా ఈ ఊళ్ళో లేకపోవడం ఈ ఊరికి శాపంగా మారింది. అందరూ కూడా మూఢనమ్మకాల్లో మునిగిపోయి ఈ ఊరిని నాశనం చేసేస్తున్నారయ్యా. అవునవును, నువ్వు చెప్తుంది నిజమే తాత. ఈ జనానికి పిశాచాల భయం లేకుండా చేస్తే తప్ప వారి జీవితాలు బాగుపడవు. అయితే అంతకంటే ముందు నేను ఆ మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలి అని వాళ్ళకి చెప్పి ఆ ఊళ్ళో వారికి ఆ మంగయ్య శెట్టి భయాన్ని దూరం చేయాలని భావించిన సురేష్ వెంటనే ఆ పనికి పూనుకుని మంగయ్య శెట్టి పిశాచాన్ని ఒకసారి చూడాలనుకుంటాడు. ఎందుకంటే అప్పుడుగాని తను ఏదో ఒకటి చేయటానికి సాధ్యం కాదు. ఇకిదిలా ఉండగా మరోవైపు గోవిందశెట్టి, ఆహా, నేను నా సంపదను దాచుకుందామని ఈ పిశాచం భయాన్ని కలిగిస్తే అది కూడా నాకు అదృష్టంగానే పరిణమించింది. ఈ గ్రామంలో దరిద్రం తాండవించడం కూడా ఒక విధంగా నాకు లాభమే కదా. దీనివల్ల నేను మరిన్ని డబ్బులు వడ్డీలకిచ్చి మరింత ఎక్కువ సంపాదిస్తాను. అలాగే నా దగ్గరున్న సరుకులు మరింత హెచ్చు ధరలకమ్మి నేను మరింత లాభాలు సంపాదించుకోవచ్చు. ఏంటో అంతా నా కలిసొచ్చేస్తోంది. ఇక ఈ భయాన్ని నేను మరింత పెంచాలి అని తన వలన జరిగిన నష్టానికి అతను ఆ గ్రామస్తులపై కనికరించకుండా మరింత ధనదాహంతో ఆ పిశాచం వేషం వేసుకుని ఆ ఊరి వాళ్ళని భయపెట్టడానికి బయలుదేరతాడు. ఇక మరోవైపు అనుకున్నదే తడవుగా సురేష్ ఆ రాత్రికి అతను దెయ్యాల మర్రిని చేరి దానిమీద ఎక్కి కూర్చుంటాడు. ఇదే సరైన సమయం. ఇంతకీ ఆ మంగయ్య శెట్టి దెయ్యం ఎక్కడి నుంచి వస్తుందో చూస్తే కాని నేను ఆ దెయ్యం వెనక ఉన్నది ఎవరో తెలుసుకోలేను అని అక్కడ ఎదురుచూస్తూ కూర్చుంటాడు సురేష్. ఇక అర్ధరాత్రి అయ్యేసరికి గోవిందశెట్టి ఆ చెట్టు కిందికి రావటం, పిశాచం వేషం వేసుకోవటం, చెట్టు నీడలో అటూ ఇటూ తిరగడం సురేష్కి కనిపిస్తుంది. అది చూసిన సురేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు. ఏంటి, ఈ మంగయ్య శెట్టి దెయ్యం వెనుక ఇంత నాటకం నడుస్తుందా? ఇంతకీ ఎవరో ఆ మంగయ్య శెట్టి పిశాచంలో నటిస్తూ ఇంతకాలం ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అసలు ఎందుకితను ఇలా చేస్తున్నాడు? ఇందులో ఆ మనిషి స్వార్థం ఏదో ఉండుండాలి. తన స్వార్థం కోసం ప్రజల్ని నానా ఇబ్బందులు పెడుతున్నా ఆ కిరాతకుణ్ణి తప్పకుండా పట్టుకుని ప్రజల ముందు నిలబెట్టాలి. అప్పుడు గాని ఈ గ్రామ ప్రజలకు ఈ దెయ్యం మీద ఉన్న భయం పోదు అని నిర్ణయించుకుని ఆ దెయ్యం వేషం వేసుకున్న గోవిందశెట్టి ఆ తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సురేష్ అతని వెనుకగా వచ్చి ఆ ఇల్లు ఎవరిదో తెలుసుకుంటాడు. అయితే అది ఆ మంగయ్య శెట్టి కొడుకు గోవిందశెట్టి ఇల్లేనని తెలుసుకున్న సురేష్ బిత్తరపోయి ఇలా అనుకుంటాడు. అంటే ఇంతకాలం ఈ గ్రామ ప్రజల్ని మోసం చేస్తుంది ఆ మంగయ్య శెట్టి కొడుకు గోవిందశెట్టా? ఆ మంగయ్య శెట్టి అంతులేని డబ్బు సంపాదించి ఈ గోవిందశెట్టికిచ్చిపోయాడు. అయితే లేని తండ్రి పేరుతో ఈ దెయ్యం నాటకం ఈ గోవిందశెట్టి ఎందుకు ఆడుతున్నాడు? ఇక ఆ నెపంతో ఈ ఊరి ప్రజలను హడలు కొట్టడంలో గోవిందశెట్టికి ఉన్న లాభం ఏంటి? ముందు నేను ఈ విషయాలు తెలుసుకోవాలి అని అసలు ఆ గోవిందశెట్టి ఇలా ఎందుకు చేస్తున్నాడో తెలుసుకోవాలని తీవ్రంగా ఆలోచించిన సురేష్కి ఒక ఆలోచన తడుతుంది. దాంతో తనలో తను ఇలా అనుకుంటాడు. ఇతని తండ్రి ఇతనికి అంతులేని సంపదలిచ్చాడు కదా, మరి అంత సంపదను తన ఇంట్లో ఉన్న ధనప్రాసులను దొంగలు వచ్చి దోచుకుపోతారన్న భయం కూడా లేకుండా ఈ ఇంటిని ఇలా ఒంటరిగా వదిలి గోవిందశెట్టి రాత్రివేళ మర్రి చెట్టు కింద కాపలా కాయడానికి వెళుతున్నాడంటే అతనికి ఇంతకంటే బలమైన కారణం ఏదో ఉండుండాలి. కాబట్టి ఆ రహస్యమేంటో నేను తెలుసుకోవాలి అని నిశ్చయించుకున్న సురేష్ ఆ మరుసటి రోజు గడ్డాలు మీసాలతో మారువేషం ధరించి గోవిందశెట్టి ఇంటికి వెళ్లి ఇలా అడుగుతాడు. మంగయ్య శెట్టి, మంగయ్య శెట్టి, ఉన్నావా? ఒక్కసారి బయటికి రా
అని గట్టిగా కేక పెడతాడు. అయితే ఆ పిలుపుకు బయటకు వచ్చిన గోవిందశెట్టి తలుపు తీసి మారువేషంలో ఉన్న సురేష్ని ఒక్క క్షణం తేరిపార చూసి అతనెవరో తెలియక ఏం కావాలి? నువ్వెవరు? ఇక్కడికెందుకొచ్చావు? అని అడుగుతాడు. దాంతో తానెవరో అసలు విషయం దాచిపెట్టిన సురేష్ తన గురించి ఇలా చెప్తాడు. నేను జోగిందర్ కొడుకుని. నాకు మంగయ్య శెట్టిగారు కావాలి. ఆయన ఒకసారి పిలవండి అని అంటాడు సురేష్ కుర్చీ మీద కూర్చుంటూ. అయితే సురేష్ చొరవకు గోవిందశెట్టి విస్తుపోయి కొంత విసుక్కుంటూ, మంగయ్య శెట్టిగారు మా నాన్నగారు. ఆయన చనిపోయి చాలా రోజులైంది. ఆయనతో మీకేం పని? అయ్యో అవునా, ఈ సంగతి నాకు తెలిసి మా నాన్నగారికి మీ నాన్నగారు 1,00,000 వరహాలు బాకీ ఉన్నారు. నేను వాటి కోసమే వచ్చాను. ఆ డబ్బిచ్చి నన్ను తొందరగా పంపించే పని చూడండి. అసలే నేను చాలా దూరం వెళ్ళాలి అని అతను చెప్పేసరికి గోవిందశెట్టి ఒక్కసారిగా ఉలిక్కిపడి అతను బాకీ పేరు చెప్పేసరికి, ఏంటేంటి? మా నాన్నగారు మీ నాన్నగారికి 1,00,000 వరహాలు బాకీ ఉన్నాడా? ఆ డబ్బు నేను నీకియ్యాలా? బాగుంది. ఉండటానికి ఈ ఇల్లు తప్ప నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. కావలిస్తే చూసుకో. నాకు రోజు బ్రతుకు వెళ్లడమే అంతంత మాత్రంగా ఉంది అంటూ సురేష్కి ఇంట్లో ఉన్న పాత పెట్టెతో సహా అంతా చూపిస్తాడు గోవిందశెట్టి. అంతా చూసిన మీదట సురేష్ అక్కడసలు ఏం జరుగుతోందో అంతా పూర్తిగా అర్థం చేసుకుంటాడు. దాంతో తనలో తను ఇలా అనుకుంటాడు. అంటే ఈ గోవిందశెట్టి ఇంట్లో అతని తండ్రి ఇచ్చిన సంపద ఏమీ లేదన్నమాట. ఇతను తనకున్నదంతా దెయ్యాల మరి సమీపంలో దాచి రాత్రిపూట పిశాచి వేషం వేసి అక్కడ కాపలా కాస్తున్నాడన్నమాట. అటుకేసి ఎవరూ రాకుండా కూడా చూసుకుంటున్నాడు. అంటే ఇదంతా ఇతను చేస్తున్నది తను దోచుకున్న సంపదను దాచుకోవడానికే అన్నమాట. అయితే ఇది అతను ఎక్కడ దాచాడో తెలుసుకోవాలి అని అసలు సంగతి గ్రహించిన సురేష్ నెమ్మదిగా గోవిందశెట్టితో ఇలా అంటాడు. చూడు గోవిందశెట్టి, బాకీ అన్న తర్వాత బాకీ. నీ దగ్గర ఏం లేకపోతే నేనేం చేయాలి చెప్పు? నీకు ఈ ఇల్లుంది కదా, అది అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో నా అప్పు తీర్చు అని అంటాడు. దాంతో గోవిందశెట్టి ఏదో ఆలోచనలో పడతాడు. అది గమనించిన సురేష్ అతనిపై మరింత ఒత్తిడి పెడుతూ ఇలా అంటాడు. ఏంటి ఆలోచిస్తున్నావు? అయినా మా నాన్న బాకీ తీర్చడం నీకే మంచిది. ఎందుకంటే మా నాన్న సంగతి నీకు పూర్తిగా తెలీదు. నువ్వు కనుక బాకీ ఎగ్గొడితే ఆయన నిన్ను ప్రాణంతో వదిలిపెట్టాడు అని బెదిరిస్తాడు. దాంతో గోవిందశెట్టికి ఎక్కడ్లేని కోపం వచ్చి ఊగిపోతూ, ఏంటి? నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? ఇంకోసారి నువ్వు ఆ మాట అన్నావంటే నీ ప్రాణాలు నీకు దక్కవు, జాగ్రత్త. మా నాన్న ప్రస్తుతం పిశాచమై తిరుగుతున్నాడు. మంగయ్య శెట్టి పిశాచం పేరు చెబితే ఈ ప్రాంతంలో కప్పలు కూడా నీళ్లు తాగవు. మీ జోగీందరేం చేయగలడు? మా నాన్న పిశాచమయ్యాడనే సంగతి నీకు తెలియదనుకుంటాను అని బెదిరిస్తాడు గోవిందశెట్టి. దాంతో సురేష్ పక్కపక్క నవ్వి, ఓ సదా నీ ధైర్యం. మా నాన్న కూడా చచ్చి పిశాచమై మా ఊళ్ళో విలయతాండవం చేస్తున్నాడు. పిశాచయ్యాక తనకు రావలసిన బాకీలన్నీ ఒక్కొక్కటే వాళ్ల చేత వసూలు చేస్తూ నెత్తురు కక్కిస్తున్నాడు. అయినా మీ నాన్న మీద కూడా విరుచుకుపడతాడనే భయంతోనే ఆ పాత బాకీ వసూలుకు నేనే స్వయంగా బయలుదేరొచ్చాను. అయినా నీ డబ్బు ఎక్కడ ఉన్నది? నువ్వు ఎక్కడ దాచావు? మా నాన్న పిశాచానికి తెలీదని నువ్వు అనుకుంటున్నావా? ఆ సంగతి నీకు తెలీదేమో. ఆ బాకీ ఎలా వసూలు చేసుకోవాలో మా నాన్నకు బాగా తెలుసులే. ఇక నేను వెళ్ళొస్తాను అంటూ సురేష్ బెదిరించేసరికి గోవిందశెట్టికి మతిపోయినట్టవుతుంది. దాంతో ఇదే సరైన సమయం అనుకుని సురేష్ అసలు నిజం బయటపెడుతూ, నువ్వు పిశాచంగా నటిస్తూ మనుషుల్ని హడలగొట్టవచ్చు కాని నిజంగా పిశాచం వెంటపడితే నీ సంగతేమవుతుందో ఆలోచించు అని చెప్పి అక్కడ్నుండి వెళ్ళిపోతాడు సురేష్. సురేష్ ఇంత చెప్పినా అది లెక్క చేయకుండా ఆ రాత్రికి గోవిందశెట్టి మళ్లీ ఆ మర్రి చెట్టు కిందకి వెళ్లి, ఏంటో ఆ సురేష్ చెప్పిన మాటలే నాకు గుర్తుకొస్తున్నాయి. నిజంగా ఆ జోగిందర్ పిశాచం తన డబ్బు కోసం వస్తుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఇక నా డబ్బు ఇక్కడ ఉంచి లాభం లేదు. వెంటనే ఆ డబ్బు ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాను అని తాను ధనం పాతిన చోట తవ్వి లోపల పెట్టిన ఇనుప పెట్టె బయటికి తీస్తాడు. అంతలో చెట్టు మీద నుంచి సురేష్ ఒక్కసారిగా గోవిందశెట్టి ముందు దూకుతాడు. దాంతో గోవిందశెట్టి భయంతో కెవ్వున అరుస్తాడు. సురేష్ వెంటనే అతన్ని పట్టుకుని ఆ మర్రి చెట్టుకి కట్టేసి వెంటనే గ్రామ ప్రజలందర్నీ అక్కడికి పిలిచి ఇలా అంటాడు. ఇన్నాళ్ళు మీరనుకుంటున్న ఆ మంగయ్య శెట్టి దెయ్యం మరెవరో కాదు. ఇదిగో ఇతనే. చచ్చిపోయిన ఆ మంగయ్య శెట్టి ఎన్నో అక్రమాలు చేసి ఇంత డబ్బు సంపాదించి ఉంటాడని ఈ ఊళ్ళో మీరెవరూ ఊహించి ఉండరు. ఆ సంగతి మీకు తెలియకుండా ఉంచేందుకే ఈ గోవిందశెట్టి తన తండ్రి సంపదనంతా ఆ లంకెబిందెల్లో పెట్టి ఇక్కడ దాచి తన తండ్రి పిశాచమైనట్టు మిమ్మల్ని నమ్మించి వీటికి రాత్రివేళ కాపలా కాస్తున్నాడు. ఇందులో ఊళ్ళో వాళ్లు పోగొట్టుకున్న దొంగ సొత్తు ఎంత ఉందో మీరే నిర్ణయించుకుని ఎవరిది వారికి తిరిగిచ్చేయండి. మీరు దెయ్యాలు పిశాచాలు అని భయపడినంతకాలం మిమ్మల్ని ఎవరు పడితే వాళ్ళు తేలిగ్గా మోసం చేస్తారు. మీ బతుకులు బండలైపోతాయి. కాబట్టి
ఇక నుండైనా నిజం తెలుసుకుని భయాన్ని వీడి మీ పనులు మీరు చేసుకోండి అని వాళ్ళందరికీ బుద్ధి చెప్తాడు సురేష్. అలా ఆ గోవిందశెట్టిని, లంకెబిందెలను ఆ గ్రామాధికారికి అప్పచెప్పి తిరిగి తన నగరానికి ప్రయాణమవుతాడు సురేష్.